దోషాలు పరిహరింపజేసే శక్తి కూష్మాండ హోమాలు. స్వాధ్యాయ బ్రాహ్మణంలో ఈ కూష్మాండ హోమం యొక్క మంత్రాలు ఆ మంత్రాలను కూడా 3 అనువాకాలు చెప్పబడ్డాయి స్వాధ్యాయ బ్రాహ్మణం. అందులో 2 మంత్రములు. లోకంలో సహజంగా వాళ్ళు మన కీర్తించట్లేదు చూసావా, మన పొగట్లేదు చూసావా, ఇంత చేసామా, చేసినా మన పొగట్లేదు అనుకుంటారు కొంతమంది. ఇంకొంతమంది చూసావా వాడు నన్ను ఎంత మాట అన్నాడో, లేని మాటలన్నీ అంటున్నాడు అని వాడిని చూసి బాధపడతారు. పొగడతలు చూసేటువంటి వాడిని చూసి సంతోషిస్తారు, నిందించే వాళ్ళని చూసి బాధపడతారు. ఇది సత్యమా? కాదు. ఎవరు నిందిస్తున్నారో వాళ్ళని దేవతలుగా చూడు, ఎవరు పొగడుతున్నారో వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండు. వాళ్ళు కింద పడేయడానికి అవకాశం ఉంది. పాదాభివందనం పొందుతున్నాం అంటే గొప్పతనం కాదు. అందరూ పాదాలు ముట్టుకోవటానికి అర్హత లేదు. పైన ఎక్కడైనా ముట్టుకుంటే కింద పడ్డావు, కాళ్ళు పుచ్చుకుంటే అమాంతం కింద పడిపోతాడు. అంటే పాదాభివందనం చేయించుకునేవాడు పతనం అవుతాడు. ఎప్పటికైనా పతనం అయ్యేది. నమస్కారం చేస్తే పొగ్గిపోతాం, పాదాభివందనం చేస్తే. ఈ రెండింటికి కూడా ఎలా వ్యవహరించాలో ఈ మంత్రాలు చెప్తున్నాయి. సంకుశుకో వికుశుకో నిర్రుద్ధో యశ్చనిస్వన తే స్మజ్జక్ష్మనాగస దూరాద్దూరమచీచతం. ఇక్కడ దేవతలు ఎవరయ్యా అంటే సంకుశుక వికుశుక నిర్రుద్ధ నిస్వనేభ్య ఇదన్న మమా అని దీని మంత్రాన్ని చాలు. ఈ దేవతలు ఎక్కడున్నారు? వీళ్ళ స్వరూపం ఎలా ఉంటుంది? భూలోకంలో ఉన్నారంటే స్మరిస్తే వస్తారా? మీ పక్కనే ఉన్నారు, మీతో పాటే ఉన్నారు. ఈ దేవతలు మీతో పాటే ఉన్నారు. ఎవరు? సంకుశుక, లేని దోషాన్ని ఆరోపణ చేసి నిందిస్తాడు. వీడు ఇటువంటి వాడు అని నిందిస్తాడు. వికుశుక, ఆ దోషాన్ని ఇంకొంచెం విస్తరిస్తాడు. ఇంకోటి, నీకు తెలిసి తక్కువయ్యా, నేను కొన్ని చెప్తాను, నీకు 4 కల్పించి వాడు చెప్తాడు. వాడి పేరు వికుశుక. నిర్ణిత, ఘోరం ఆరోపణ చేస్తాడు. నిస్వన, పిశునారి. పిశునారి వాడు ఇవ్వకపోగా ఇచ్చేవాడిని చూసి నిందిస్తాడు పట్టుకుని. వాళ్ళని అవన్నీ అనవసరంగా తినేస్తున్నాను, దోచి వస్తున్నాను, తీసి వస్తున్నాను, ఇవ్వమాట చెప్తాడు. వాడిని నిస్వన అన్నారు. ఏమంత గొప్పతనం వాళ్ళ దగ్గర. తే అస్మజ్జక్ష్మం అనాగస, ఏ దోషము చేయనటువంటి మా యొక్క పాపాన్ని, యక్ష్మం అంటే పాపం, అస్మజ్జక్ష్మం దూరాద్దూరమతీచితం, దూరాలు దేశాలు తీసుకుపోతూ ఉంటాడు. ఈ ఊళ్ళో సరిపోలా, ఇంకొక ఊళ్ళో కూడా చెప్తాడు. ఇంకొక ఊళ్ళో వచ్చి ఫలానా వాళ్ళు ఉన్నారండి, వాడు పదగా అంత రాష్ట్రుడు అంతగా చేస్తాడు, గోపాల శాస్త్రి అని తిట్టుకుంటూ ఉంటాడు. ఎంత దూరం తీసుకుపోతాడో, నిందించి మన పాపాన్ని తీసుకుపోతున్నాడు. కనుక వాళ్ళు దేవతల కింద భావించమన్నారు. సంకుశుక వికుశుక నిర్వృత్త నిస్వనేభ్యయిదన్ నమమా అని దానికి ఆ మంత్రానికి చాడు. ఇక రెండవది ఉంది, స్తుతించిన వాళ్ళ సంగతి. జాజస శగుంస సజాత శగుంసాత్,
సజాతశపుంసాత్ ఉత జామశపుంసాత్ జాయసస్యపుంసాత్ ఉత వాకనీజసః అనాధృష్టం దేవకృతం జదేన తస్మాత్ తమస్మాన్ జాతవేదో ముముగ్ధి. స్వాహాకారం పక్కన చేస్తాం. ఈ కుష్పాండ హోమంలో ఒక మంత్రం. హే జాతవేద, ఓ అగ్నిహోత్రుడా, ముముగ్ధి, ఆ పాపముల నుండి నన్ను రక్షించుగాక, రక్షించుమా. ఎటువంటిది అది? అనాధృష్టం దేవకృతం, నేను కోరలేదు. లోకంలో కొంతమంది సన్మానాలు చేయించుకుంటారు. అదే నాకు కంకణం తయారు చేసి పెట్టండి అని 10 మంది గృహస్థుల దగ్గరికి వెళ్ళి సంపాదించుకోవడం. అదే కడియం, కాళ్ళకు కడియం తగిలించండి అని 10 మంది గృహస్థుల దగ్గర సంపాదించుకోవటం. నాకు కిరీటం పెట్టించండి అని ఈ ప్రకారంగా తనంతట తాను పోగు చేసి సన్మానం చేయించుకుంటేటువంటి వాళ్ళు స్వమానం. సన్మానం కాదు, అది స్వమానం. ఇలాగా నేను కోరలేదు, నాకు సన్మానం చేయమని కోరలేదు, సభలో నన్ను పొగడమని కోరలేదు, నన్ను రాకెళ్ళారు సభకి. అనాధృష్టం దేవకృతం, దైవికంగా వాడికి వచ్చింది ఈ పాపం. ఆ పాపం ఏదైతే ఉందో అది ఈ ఆహుతితో శమించుగాక. ఏమిటా పాపం? సజాత శకుంసాతు, పొగడత, స్తుతి. స్తుతి శంసనమని 2 రకాలు. స్తుతి అంటే గుణనిష్ట గుణాభిధానం స్తుతి. గుణవంతుడు ఎందున్నటువంటి గుణాన్ని కీర్తించాలి. రాముని యందు గుణాలు ఉన్నాయి, ఆ గుణాన్ని కీర్తించాం, రామసహస్రనామం. విష్ణువు యందు గుణాలు ఉన్నాయి, అనంతగుణ సంపన్నుడు, ఆయన గుణాన్ని కీర్తించాలి. గుణనిష్ట గుణాభిధానం స్తుతి, గుణాన్ని కీర్తించడం. లేని గుణాన్ని ఆరోపణ చేసి, అబ్బా ఇవి సాక్షాత్తు బ్రహ్మగారండి అంటాడు. అనిత్యాన్ని శరీరాన్ని అందరి సొమ్ము మాకే రాని. అక్కడ బ్రహ్మ విచారం ఎక్కడుంది? కానీ సాక్షాత్తు బ్రహ్మగారండి అంటాడు. అది పొగడతా స్తుత? పొగడతా, స్తుతి కాదు. కనుక శంస అన్నారు సంస్కృతంలో. సజాత శగుంసాతు, తన తోటి సమానమైనటువంటి వాళ్ళ నుంచి పొగడతా. ఏ పొగడత అయితే వచ్చిందో ఉత జామి శగుంసాతు. జామి, జామి అంటే భార్య మొదలకు వాడు. మా ఆయన ఇంత వాడిని అంత వాడిని చెప్పుకుంటున్నాడు. జామి శగుంసాతు ఉత జామి శగుంసాతు జ్యాయశస్యగుంసాతు. తనకంటే వయస్సులో కానీ, విద్యలో కానీ, గుణంలో కానీ, అన్నిట్లో ఎక్కువైనటువంటి వాడి వల్ల వచ్చిన స్తుతి కానీ, ఉత వా కనీజస, తనకంటే తక్కువైనటువంటి వాళ్ళ వల్ల వచ్చినటువంటి పొగడత కానీ ఏదైతే ఉందో నేను కోరింది కాదు. ఇది దేవకృతం. ఏదేనా, ఏ పాపమైతే సంక్రమించిందో ఆ పాపము ఈ ఆహుతి చేత శమింపజేయుమా ఓ అగ్నిహోత్రుడా. అంటే ఈ మంత్రంలో అర్థం ఏమిటి? పొగడతలకి లొంగవద్దు, దూరంగా ఉండు. పొగిడి నీ పుణ్యాన్ని తీసుకుపోతున్నాడు, నిందించి నీ పాపాన్ని తీసుకుపోతున్నాడు. పాపాన్ని తీసుకుపోతున్నవాడు దేవతగా భావిస్తారే. పొగిడినవాడు మన పుణ్యమంతా లాక్కుపోతున్నాడు వాడు. ఎలాగా? ఎంతో కష్టపడితే కానీ పుణ్యం రాదు. ఈ పుణ్యం పొగడి లేకపోతున్నాడు. కనుక పొగడతలకి లొంగవద్దు. నన్ను చూసావా? కనీసం మెచ్చుకోలేదు వాళ్ళు. మెచ్చుకున్నారా ఎప్పుడన్నా? మనం వింటూ ఉంటాం లోకంలో, ఇదో మాయ, మోహం. పొగిడితే వాడి పాపం పుణ్యం పోయినట్టే. పొగడతను పొందకూడదు. కనుక వేదం ఈ విధంగా మనకి
నిన్ను నిందించిన వాడిని దేవతగా భావించు. నిన్ను పొగుడుతున్నాడంటే జాగ్రత్తగా మురగ చెట్టు ఎక్కిస్తున్నాడు అనమాట. ఎక్కడో కూడా పడేస్తాడు, వాదాలు పట్టుకుంటాడు, అమాంతం కింద లాగేస్తాడు, పతనమైపోతాడు. కనుక ఎదుటి వాళ్ళనిచ్చి నమస్కారాలు కానీ పొగడతలు కానీ ఇటువంటి వాటిని ఆశించవద్దు అని ఇలాగ రకంగా ఉన్నట్టయితే మానవ జీవితం అభివృద్ధి పొందుతుంది, మానవత్వం నిలబెట్టుకుంటారు. ఇదే ఎక్కువగా మనం భావించి సాధనలు చేసుకుంటే దైవత్వం వస్తుంది. మానవత్వం ద్వారా దైవత్వం కూడా ప్రాప్తిస్తుంది. ఈ మంత్రముల యొక్క స్వరూపం అర్థం అది. ఈ కుష్మాండములో అన్నీ కూడా మనకి తెలియకుండా చూస్తే మాయా. లోకంలో నన్ను పొగళ్ళేసుమా అనుకుంటారా? మనస్సు అనిపిస్తుంది. చూసావా నేనేం మాట్లాడకుండా వాడు నా మీద నిందిస్తున్నాడు అనిపిస్తుంది. కనుక ఈ రెండు కూడా మోహములే. మోహం ఛేదిస్తే కానీ సత్యం దర్శనం కాదు. సత్య దర్శనమే బ్రహ్మ సాక్షాత్కారం అని వేదం మనకు బోధిస్తోంది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం తత్సత్.